హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఒక మంచి వీడియోతోటైతే మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే బంగాళదుంపల కర్రీ అండి. ఇది ఫ్రై అనొచ్చు, అలాగే కర్రీ అనొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నాను. వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి బంగాళదుంపల్ని సన్నగా కట్ చేసేసుకోవాలండి. వీటిని శుభ్రంగా కడిగేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ బంగాళదుంప ముక్కల్ని అన్నీ కూడా అందులో యాడ్ చేసేసి మూత పెట్టి బంగాళదుంపల్ని ఫ్రై అయితే చేసుకోవాలండి. మధ్యలో కలుపుతా ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగునివి ఎర్రగా అయిపోతాయి, మధ్యలో అయితే ఉడకవన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలండి. అందులో నుంచి తీసేసి ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి మనకి మరి ఎర్రగా ఏగవలసిన అవసరం లేదండి, కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి పోపు కూడా వేస్తామన్నమాట. ఇప్పుడు ప్యాన్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా తీసేసుకొని 2 గరిటెల ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, పోపు దినుసులు అంటే పప్పులు ఉంటాయి కదండి, పప్పులు, జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా అయితే కచ్చాపచ్చా దంచుకొని వేసేసుకున్నారు, 2 పాయలను అనమాట. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ముక్కల్ని పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అండ్ అలాగే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని పోపు అనేది మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ కర్రీకి వచ్చేసి మనకి పోపే అనమాట. పోపు ఎంత మంచిగా ఫ్రై అయితే, ఎంత ఎక్కువగా ఉంటే కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుంది. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులో అయితే యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ వచ్చేసి మనకి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ పిల్లలకు కానీ కొంచెం డిఫరెంట్గా అయితే పెట్టడానికి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నటువంటి ఆలు ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. అంటే ఆ ఉల్లిపాయ, ఆ పచ్చిమిర్చి ఘాటు, అందులో ఉన్నటువంటి కారం అంతా కూడా బంగాళదుంప ముక్కకైతే పడుతుందనమాట. ఇలా 1 మినిట్ పాటు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసేసి పొడులన్నీ కూడా కూరలో కలిసే విధంగా మంచిగా అయితే కలిపేసుకోవాలండి. ఇంకా మనకి కూర అయితే రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేదో నాకు కామెంట్ అయితే చేయండి. కూర చూసారా మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.